15వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. సామెతలు 20వ అధ్యాయము 7వ వచనము. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఒక మనిషి ప్రభువునకు లోబడి నీతివంతమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాడో తను ఆశీర్వదింపబడటమే కాదు, కానీ తన బిడ్డలు కూడా ప్రభు చేత ఆశీర్వదింపబడతారు. ఈ లోకంలో కొంతమంది తల్లిదండ్రులు అక్రమ మార్గాలలో ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు. ఆ ధనము చేత పిల్లలని సంతోషపరచాలి అని, వారి బిడ్డలు బాగుండాలి అని ఇతరులకు అన్యాయం చేసి జీవిస్తూ ఉన్నారు. ఇలా చేయడం వలన వారి బిడ్డలు శాపము పాలవుతారు. వారి తల్లిదండ్రులు చేసిన పాపము యొక్క ఫలితము వారి బిడ్డలు కూడా అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎప్పుడైతే మనము యథార్థవంతమైన దేవునికి అంగీకారమైన జీవితాన్ని జీవిస్తామో ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మన బిడ్డలను కూడా ప్రభువు వర్ధిల్లింపచేస్తాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనంలో ఇలా ఉంటుంది కదా, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరిచేవాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడు అని. ఎప్పుడైతే మనము మన దేవుడు ప్రభువు అని గుర్తించి హృదయపూర్వకముగా ప్రేమించి ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవిస్తామో 1000 తరముల వరకు కృప చూపే గొప్ప దేవుడు ప్రభువు. కాబట్టి మనము మన జీవన విధానము మన పిల్లలను ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకొని ప్రభువుని ప్రేమించి వాక్య ప్రకారము జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. యథార్థవంతమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. మాలో మీకు ఇష్టం లేని ఆలోచనలను, మాటలను, క్రియలను తీసివేయండి తండ్రి. మీకు అంగీకారముగా ఉండేలాగున దీవించండి ప్రభువా. 1000 తరముల వరకు కృప చూపే గొప్ప దేవుడవు తండ్రి. కుటుంబాన్ని మీలో కట్టగలిగే జ్ఞానాన్ని తల్లిదండ్రులకు దయచేయండి తండ్రి. పిల్లలను దైవికంగా పెంచడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి తల్లిదండ్రి మీకు లోబడి వాక్య ప్రకారము యథార్థవంతమైన జీవితాన్ని జీవిస్తూ వారు, వారి బిడ్డలు మీ ద్వారా ఆశీర్వదింపబడేవారుగా వారిని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.